వెల్కమ్ టు రేవతి ఫుడ్ అండ్ హెల్త్ ఛానల్లో ఇంకో రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. అది ఏంటంటే చూస్తున్నారు కదా, కొత్తిమీర నిల్వ పచ్చడి అండి. అయితే కొత్తిమీర మనకి ఈ టైంలో అవైలబుల్గా బాగా దొరుకుతుందండి. దానికి గాను నేను ఒక 4 కట్టలు తీసుకున్నానండి. ఆ 4 కట్టలు తీసుకుని అవి కట్ చేసేసుకుని మనము అవి బాగా వాష్ చేసేయాలండి. బాగా ఏం చేయాలంటే బాగా కడిగేసుకుని ఒక కాటన్ క్లాత్ మీద ఆరబెట్టుకోవాలి. అది కూడా ఫ్యాన్ కిందే ఆరబెట్టాలండి. 1 నైట్ ఆరబెడితే మనకు సరిపోతుందండి, తడి అంతా పోతుంది. దానికి ఏం చేస్తామంటేనండి, పెద్ద నిమ్మకాయ సైజు చింతపండు నానబెట్టి దాన్ని బాయిల్ చేసుకోవాలండి, ఉడికించుకోవాలి. దానికి 1 స్పూన్ మెంతులు, 2 స్పూన్లు ఆవాలు ఫ్రై చేసి మనము దాన్ని పొడిని చేసుకోవాలండి చల్లారాక. అలాగా అది ఫ్రై చేసిస్తాము. దాన్ని మిక్సర్లో చేసుకుంటామండి. కళాయి పెట్టుకున్నాము, 2 స్పూన్లు ఆయిల్ వేసుకుని, ఇది ఆరిపోయింది కదండి కొత్తిమీర, ఫ్రై చేసేసుకుంటున్నామండి. అలాగా వేపేసుకోవడమేనండి. వేపేసి అది కూడా ఒక ప్లేట్లో తీసి చల్లారనిచ్చాక మళ్ళీ అది ఏం చేయాలంటే, మనం మెంతులు ఆవాలు తీసుకున్నాం కదండి, అవి పొడిని చేసేయాలి. పొడిని చేసేసుకొని ఇగో చింతపండు కూడా మనము మిక్సీ జార్లో వేసుకున్నామండి. వేసుకుని మనం ఈ పొడుము, నెక్స్ట్ కారము, ఒక 30 గ్రాములు కారం వేసి సరిపోతుంది. సాల్ట్ మాత్రం తగినంత వేసుకుంటాము. ఈ పొడి వాడే కదండి, అది కూడా అందులో వేసుకుంటున్నాము. కొత్తిమీర వేసేసుకుంటున్నాము. అది బాగా మిక్సీ పెట్టేస్తామండి. అంతేనండి. అవి చూసారు, దాన్ని మనము పోపు వేసుకుంటాం అనమాట. అది కళాయి పెట్టుకున్నాము. ఆయిల్ 4 స్పూన్లు ఆయిల్ వేసి అందులో పోపు, వెల్లుల్లిపాయలు, ఎండుమిర్చి వేసేసుకుని ఇది తయారు చేసిన పచ్చడి ఉంది కదండి, అందులో వేస్తాం. అంతేనండి. ఇది మనకి 1-2 నెలలు సూపర్గా ఉంటుందండి. అన్నిట్లో ఒక టిఫిన్స్, రైస్లో కూడా బాగుంటుంది. సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే అండి మన వారందరికీ.